అంటే ఇప్పుడు మీ సర్వీసెస్ని తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉపయోగించుకోవట్లేదని అంటున్నారు. నాకు ఇంతవరకు ఎవరు కలవలేదని చెప్తున్నాను. ఉపయోగించుకుంటాడు. ఆ లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేసేసి రమ్మంటారు, అది కామన్. బట్ దట్ ఈస్ నాట్ ద వే. సి దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ అరే వాట్ ఈస్ హిస్ పొజిషన్, వాట్ ఈస్ హీ, అండ్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏంటంటే, అంటే నేను పొలిటీషియన్స్ ఏం చూశానంటే ఈ రోజుల్లో మాకున్న క్యాడర్ మేము ఎప్పుడు ముంగడ పెట్టుకోము. అందరి మాదిగా 4 కార్లు వేసుకొని లేకపోతే 4 మజిల్ పవర్లు ఉన్న వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరిగాము. ఎందుకంటే మేము వీఆర్ ఆల్ స్టూడెంట్ లీడర్స్. మేము ఎప్పుడు సింగిల్గానే తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సింగిల్ పార్టీ అనుకుంటారేమో. కాబట్టి మాకు అవి తెలుసు, ఎట్లా క్యాడర్ని పిలవాలో, ఎట్లా క్యాడర్కి చెప్పాలో కూడా మాకు బాగా తెలుసు. వాళ్ళని మనం గుర్తించలేకపోతే మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు నాకు కూడా తెలుసు. ఇప్పుడు నాదన్నే 1500 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ చదువుకొని పోతారు. నా దగ్గర ఎంప్లాయీసే 200 మంది ఉన్నారు. సరే అట్లాగా ఇవాళ మహాకూటమి అనేటువంటిది ఒకటి ఏర్పడింది. కాంగ్రెస్ టీడీపీ రెండు కలిసి టీఆర్ఎస్ మీద పోటీ చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రెండు కలిస్తే ఎస్పెషల్లీ జంట నగరాల్లో ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ లాగా తయారవుతుంది. టీఆర్ఎస్ కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మిగతా ప్రాంతాల్లో కంటే ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్కి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, దీనివల్ల ఇక్కడ తెలంగాణ వాదుల్లో కూడా ఆయన మీద పెద్దగా వ్యతిరేకత లేదు. కాబట్టి అది కాంగ్రెస్కి కలిసి వచ్చేటువంటి అంశం అని అంటున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం అక్కడ ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సనత్నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నాం, శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్లో కనిపించలేదే. ఇప్పుడు ఓట్ల జాబితాలు ఇవన్నీ కేసులు పెట్టడం అవన్నీ మనకు తెలుసు అది ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు అంత పబ్లిసిటీ అవుతుంది తప్ప దాంట్లో ఉద్ధరించేది ఏముండదు. చూశారు కదా జడ్జిమెంట్, అలాంటిది ఏం లేదు. 4th ప్లేస్ వచ్చింది లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో. 4th ప్లేస్ వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అబ్బాయిగా అతను కూడా మినిస్టర్గా పెద్ద ఇచ్చేసినటువంటి డిసాస్టర్ మేనేజ్మెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 4th ప్లేస్ వచ్చిందంటే ఎవరో టీఆర్ఎస్ నుంచి వచ్చినందుకు 2nd ప్లేస్ వచ్చింది సనత్ నగర్లో. అప్పుడు టీడీపీ తలసాని శ్రీనివాస్ గారు, అతనికి 2nd ప్లేస్ వచ్చింది టీఆర్ఎస్కు. విఠల్ అని చెప్పేసి కాంటాక్ట్ చేశాడు. శశిధర్ రెడ్డి గారు 4th ప్లేస్ వచ్చిందంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందో. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత మటుకు కాంగ్రెస్ తెలుగుదేశం ఓట్స్ డెఫినెట్గా అవన్నీ అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇటీవల కేసీఆర్ గారు కొంచెం చంద్రబాబు నాయుడు గారిని పరుష పదజాలంతో అంటే విమర్శించడం వల్ల సెటిలర్స్లో కొంత షిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు అదే విక్రమ్ గారు నేను ప్రతి ఛానల్స్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సెటిలర్స్కి అర్థమైపోయింది. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఇతర కాంగ్రెస్ నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధాకారం అవుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అల్లకొల్లలు జరుగుతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం అంతా కూడా అసలు నిజంగా ఆర్థికంగా, రాజకీయంగా లేకపోతే మానసికంగా చచ్చిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తులు చూశారు. ఈరోజు 4 సంవత్సరాలు 4 నెలలు అన్ని ప్రాంతాల వాళ్ళు, ఆంధ్ర ప్రాంతమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గుజరాతీలే కానీ, సింధీలే కానీ, అగర్వాల్సే కానీ, అంటే ఇక్కడ మినీ ఇండియా అన్ని లాంగ్వేజ్, కేరళ కానీ, మద్రాస్ కానీ చెప్పుకుంటూ పోతే ఇక్కడ అంతే ఫారినర్స్ కానివ్వండి, ఇట్ ఈస్ ఎ మినీ ఇండియా, కాస్మోపాలిటన్ సిటీ, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిక్స్, అంటే ఇక్కడ నివసించే వాళ్ళు కూడా మంచి వ్యక్తులు. వాళ్ళని ఆహ్వానిస్తే ఎట్లా అంటే వాళ్ళు తినకపోయినా కానీ ఇతరులు పెట్టేటువంటి తత్వం ఇక్కడ హైదరాబాద్ వాసులకు. కాబట్టి ఇక్కడ అలాంటి సమస్యలు ఏం రాలేదు. కాబట్టి వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఏం కోరుకుంటారండి, ఇతర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, ఎలక్ట్రిసిటీ మంచిగా ఉండాలి, కరెంటు మంచిగా ఉండాలి, రోడ్స్ మంచిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి విద్యా సంస్థలు ఉండాలి, లేకపోతే వాళ్ళకి జాబ్ చేయడానికి మంచి సంస్థలు ఉండాలి, ఎంఎన్సీ కంపెనీసే కానీ అలాంటివి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాంటిది ఏం జరగలేదు. అదే కాకుండా మెయిన్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇలాంటివి లేనప్పుడు ఎందుకు బాధపడతారు చెప్పండి. మాటలు వేరే, చేతలు వేరే. కొంతమంది చేతలు చేస్తారు, మాట్లాడరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.